ఎన్ని సాక్ష్యాలు విన్నామో కదా. డాక్టర్లు ఏం చెప్పేశారు, ఇక కుదరదు కాదు అని చెప్పేశారు. కానీ దేవుడు అనేక సందర్భాల్లో మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకు? మనిషి మాట కాదు జయించేది, ఎవరి మాట తెలుసా? దేవుని మాట. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి పట్టుకున్నామండి మనము. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి నీవు నేను ప్రార్థన చేసినట్లయితే నీకు ఎలాంటి వేదన ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా దానిని ఆయన విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. సరే ప్రభువా అన్నాడు. ఆయనను తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. ఎదురు చెప్పలా. సరే ప్రభువా, ఇక ఉండిపో ప్రభువా, వద్దులే ప్రభువా, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది ప్రభువా, నిన్ను నేను నిందించనులే ప్రభువా అనే మాట చెప్పలేదు. కానీ తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారిని అందరినీ బయటకు వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఆమె చేయి పట్టుకున్నప్పుడు, చిన్నదాన్న లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిక. ఎవరి మీద నమ్మిక? దేవుని మీద నమ్మిక. నమ్ముతూ ఉన్నప్పుడు నీ దేవుడు ఎంత గొప్పవాడో నీవు గ్రహించాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించాలి. గ్రహించినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా కాకుండా సత్ప్రవర్తన కలిగి, జాగ్రత్త కలిగి ఆయన సన్నిధానములో నీవు వేడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. నీకు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతిమలాడడం నేర్చుకోవాలండి. దానియేలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మనకు కనిపిస్తున్న విషయం ఏమిటంటే బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఎంత మంచి స్థితిలో ఉన్నా సరే దానియేలు బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, ప్రభువా నీ సన్నిధానంలో మేము ఎన్నిక లేని వారమయ్యా అని ఆయన బ్రతిమిలాడుతూ ఉన్నాడు. సరే, ముందుకు వచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇది చూశారో రాజుగారి దగ్గర గబగబా వెళ్ళారు. ఎవరు? దానియేలు దగ్గరికి వచ్చేద్దాం. దానియేలు దగ్గరను ఎప్పుడైతే చూశారో రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క అధిపతులందరూ కూడా వెళ్ళి రాజుగారికి చెబుతున్నారు, రాజా మీరు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనానో మానవునికైనానో ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రేయబడనని నీవు ఆజ్ఞయ్యలేదా అని అడగగానే రాజు, అవును కదా, నేను అట్టి శాసనం చేశాను కదా, మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతి ప్రకారము ఈ సంగతి స్థిరము, దానిని ఎవరో రద్దుపరచ జాలరు. అవునయ్యా, నేను శాసనం చేశా, నిజమే, 30 దినాల వరకు ఎవరు కూడా ఎక్కడా కూడా ప్రార్థన చేయకూడదు, ఏ మనుషుని దగ్గర కూడా మొక్కకూడదు, లేకపోతే ఏ మనుషుని దగ్గర కూడా మనవి చేయకూడదు. నిజమే, నేను శాసనం చేశానని చెప్పగానే వీళ్ళు అంటున్నారు, రాజా మరి అదేంటి రాజా, అయ్యో మీ మాట అంటే లెక్కలేదా రాజా, ఆ దానియేలుకు ఆ యూదుల్లో నుండి ఒకరిని తీసుకొని వచ్చారు కదా, ఆ యొక్క దానియేలు అనేవాడిని తీసుకొని వచ్చి అందలం ఎక్కిస్తే కనీసం మీ మాట అంటే గౌరవం కూడా లేదు రాజా, ఏం చేస్తున్నాడయ్యా, అసలు మీకు మొక్కట్లేదయ్యా, ఏం చేస్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడయ్యా, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అనుదినము ప్రార్థన చేస్తున్నాడు, మిమ్ములను అసలు మీరు చేసిన ఆజ్ఞను అసలు లెక్క చేయడం లేదయ్యా, దానియేలు గురించి అయ్యా, అయ్యో దానియేలుని తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే కనీసం మీ మాట వింటలేదయ్యా దానియేలు. అవునా? దానియేలు గురించి ఎప్పుడైతే విన్నాడో రాజుగారికి ఒక్కసారిగా వ్యాకులం వచ్చేసింది. దానియేలును గురించి వినగానే దర్యావేషుకు నిజానికి కోపం రావాల్సిందేమో కానీ దానియేలును గురించి ఎప్పుడైతే విన్నాడో వ్యాకులం వచ్చేసింది. ఎందుకు? దానియేలును ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతూ ఉన్నది. దానియేలును ఎంత ప్రేమించాడో, దానియేలు యొక్క విలువ ఏమిటో, దానియేలు ఆ రాజ్యంలో ఉంటే అది ఎంత ఉత్తమమో, ఆ రాజ్యానికి కలిగే లాభము ఏమిటో రాజు ఎరిగే ఉన్నాడు. కాబట్టి రాజు వ్యాకుల పడుతూ ఉన్నాడు, అయ్యో చివరికి దానియేలును పట్టుకుంటానికా మీరు ఈ ప్లాన్ వేసింది,
చివరికి దానియేలుని చిక్కించడానిక మీరు ఈ ప్లాన్ వేసింది అని రాజుగారు వ్యాకుల పడుతూ ఉన్నాడు. వ్యాకుల పడి ఎలాగైనా సరే దానియేలును తప్పించాలని మనసు దృఢము చేసుకున్నాడట. దృఢము చేసుకొని సాయంత్రం అస్తమయం వరకు కూడా వెతుకుతూనే ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడు? అబ్బాయి మన రాజ్యాంగం మొత్తాన్ని తీసుకొని రండి, తీసుకొని వచ్చి ఎక్కడైనా ఒక చిన్న అవకాశం దొరుకుతుందా? ఏమిటి అవకాశం రాజా? రాజు చేసిన శాసనాన్ని రద్దు చేయడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా చూడండి. జ్ఞానులందరూ వచ్చేసి వారి యొక్క గ్రంథాలన్నిటినీ కూడా తిరగవేస్తూ ఉన్నారు. రాజా కుదరట్లేదు రాజా, ఎక్కడ కూడా ఒకసారి రాజు ముద్ర వేస్తే అది తీసివేయడానికి ఎక్కడ కూడా సాధ్యము కావటం లేదు రాజా. మన రాజ్యాంగం ప్రకారము అది సాధ్యము కావటం లేదు రాజా. ఒకసారి రాజు ముద్ర వేశాడు అంటే అది ఫైనల్ రాజా. ఏమిటి నేను కూడా మార్చలేవు రాజా. మన రాజ్యాంగం అలా చెబుతూ ఉంది, లేకపోతే మన యొక్క గ్రంథాలు అలా చెబుతూ ఉన్నాయి, మార్చడానికి అది కుదరదు రాజా అని జ్ఞానులందరూ చెబుతూ ఉన్నారు. లేకపోతే ఆ దేశంలో ఆ గ్రంథముల గురించి వాళ్ళ యొక్క రాజ్య పద్ధతులు తెలిసిన వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉంటే చివరకు రాజుకు కూడా సాధ్యం కాలేదు. ఏమి సాధ్యం కాలేదు? తప్పించడం లేకపోతే విడిపించడం అనేది రాజుకు కూడా సాధ్యం కాలేదు. ఏమిటండి? మనుషులకు సాధ్యం కదా, రాజు కదా. దేవుని కృప లేకపోతే ఏ మనుషునికైనానో ఏ రాజుకైనానో అది సాధ్యము కానే కాదు. హల్లెలూయా. నిజానికి దేవుడు నిర్ణయించాడు దానియేలును ఆ యొక్క శోధనలో నుంచి ఒకసారి తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయించాడు. దానియేలు ఒకసారి ఎందుకో ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన సమయంలో, దేవుడు పరీక్షిస్తున్న సమయంలో, లేకపోతే దేవుడు అతనిని కొద్దిగా పరీక్షిస్తున్న సందర్భంలో ఎవరైనా వచ్చి విడిపిద్దాము అంటే సాధ్యమో కాలా. అంతేకాదండి, కొన్ని సందర్భాల్లో దేవుడు ఏది చేసినా కానీ మనుషులు దాన్ని త్రిప్పివేయడం అనేది సాధ్యము కానే కాదు. హల్లెలూయా. ఇరికించడమైనా విడిపించడమైనా ఆయన చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మాకు పలుకుబడి ఉంది కదా, లేకపోతే మాకు మంచి పేరు ఉన్నది కదా, లేకపోతే మాకు సమాజంలో ఒక పలుకుబడి ఉన్నది కదా, సాధ్యమవుతుంది అని నీవు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ లేకపోతే నాకు ఫలానా అధికారి తెలుసు కదా, ఇది సాధ్యమవుతుంది అని నీవు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని మూసిపడితే ఎవడో తెరవలేరు సుమా. ఆయన శక్తివంతుడు. ఆయన చేతిని మూయగలిగిన వాడు కానీ ఆయన చేతిని తెరవగలిగిన వాడు కానీ ఎవడో లేడు. ఇక్కడ ఎంత ప్రయత్నం చేశాడోనండి రాజుగారు, సాధ్యం కాల. నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఎవరు సహాయం చేసినా కొన్ని సందర్భాల్లో అవి చక్కబడకపోవచ్చు. ఎవరి సహాయం కావాలో తెలుసా? మనకు దేవుని సహాయమో కావాలి. దేవుడి సహాయంతో దానిని చక్కపరిచినట్లయితే దానిని ఎవడో కూడా చెరపలేడు. హల్లెలూయా. దానియేలు కోసం ఎంత ప్రయత్నం చేశాడో రాజుగారే, డైరెక్ట్గా రాజుగారే ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యమో కాలా. నేను ఒకప్పుడు చిన్నప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నా. ఆ సాక్ష్యం ఏమిటయ్యా అంటే, ఇద్దరు అన్నదమ్ములు, సాక్ష్యం నిజంగా జరిగినదే. ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ తమ్ముడేమో మంచి పొజిషన్లో ఉన్నాడు, గవర్నమెంట్ అధికారులు మంచి డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అన్నయ్యకి కూడా ఏదో ఒక చిన్న పోస్ట్ పడింది. పోస్ట్ పడితే ఈ తమ్ముడు వాళ్ళ పై అధికారి దగ్గర రికమెండేషన్ లెటర్ రాయించుకొని ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఏమిటి? రికమెండేషన్ లెటర్ తీసుకొని అన్నయ్యకు ఉద్యోగం కోసము ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, నేను విన్న సాక్ష్యం ఇది. ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఇద్దరు కలిసి ఈ లెటర్ తీసుకొని ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఒక ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఉన్నారట. వాళ్ళు కూడా వీళ్ళలాగానే ఇంటర్వ్యూకి వచ్చారు, కానీ వాళ్ళ దగ్గర ఏ రికమెండేషన్ లెటర్ కూడా లేదు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళేనట. చూడండి, వాళ్ళు ఆ యొక్క సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది.
వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్ళారు, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే ఏ రికమెండేషన్ తీసుకొని రాలా. వీళ్ళు మన దగ్గర వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మన దగ్గర రికమెండేషన్ లెటర్ ఉంది కదా అని చెప్పి చక్కగా నిశ్చింతగా కూర్చున్నారు. ఈ అన్నదమ్ములు మరొకళ్ళు వచ్చారు చూసారా, రికమెండేషన్ లేని వాళ్ళు. ఆ అన్నయ్యడ తమ్ముడు కోసం అంట కన్నీరు గార్చి ప్రార్థన చేస్తానే ఉన్నాడట. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు అక్కడ జరుగుతూ ఉంటే బయట కూర్చొని తమ్ముడు కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తానే ఉన్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆఖరకు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు, వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు రికమెండేషన్ లెటర్ ఉన్నవాళ్ళు ఆఖరిలో ఇద్దాంలే అని చెప్పి వెళ్ళిన వెంటనే తీలేదట బయటికి, ఆఖరిలో ఇద్దామని. సరే వీళ్ళు బయటకు వచ్చేసారు. ఈ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ఈయనున్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చేశాడట ఆయన లోపల ఉన్న అధికారి, హల్లెలూయా, సంతకం చేసేసి అపోజిషన్ ఇచ్చేశాడు. వీళ్ళేమో లెటర్ తీసుకొని వెళ్ళిన వాళ్ళేమో బయట కూర్చొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత లెటర్ తీసుకొని వెళితే, ఈ లెటర్ గురించి అయ్యా నేను పొద్దు నుంచి చూస్తున్నాను, పంపిస్తానన్నాడు కదా అని, కానీ ఏమి చేయలేనయ్యా, అయిపోయినాయి అయ్యా, లిస్టు ప్రిపేర్ అయిపోయిందయ్యా, లిస్టు పంపించేశానయ్యా, మరలా ఏమన్నా భవిష్యత్తులో ఉంటే చేయగలనేమో కానీ ఇప్పుడు నేను మాత్రం ఏమీ చేయలేనయ్యా. చూడండి, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళు, కొద్దిగా అర్హతకు తక్కువైనా, హైట్ కొద్దిగా తక్కువైనా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఏ రికమెండేషన్ లేని ఈ వ్యక్తి ఏమో సెలెక్ట్ అయిపోయాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళే ఈ వ్యక్తి ఏమో మన దగ్గర రికమెండేషన్ లెటర్ ఉంది కదా అని చెప్పి నిశ్చింతగా కూర్చున్నారు. అయ్యో పోగొట్టుకున్నారు. విశ్వాసులు, దేవుని నమ్మిన వాళ్ళు ఎవరి మీద ఈరోజు డిపెండ్ అవుతున్నావు? మనుషుల సహాయము అసలు వద్దు అని మనము చెప్పము, కానీ మొదట నీవు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుని మీద నీవు ఆధారపడినట్లయితే మనుషుడు చేసే సహాయం పనికొస్తుంది, కానీ దేవుడు ఆ సహాయాన్ని అందించకుండా మనుషులు చేసే సహాయం కూడా మనకు పనికిరాదు. దానియేలును విడిపిద్దామనుకున్నాడు రాజు, దానియేలును విడిపిద్దామనుకున్నాడు, కానీ రాజు వల్లే కాల. సాయంత్రం వరకు కూడా తిప్పలు పడ్డాడు, అడు తిప్పాడు, ఇడు తిప్పాడు, ఎడు తిప్పినా కానీ సాధ్యము పడలా. ఆ తర్వాత 15వ వచనం చూసినట్లయితే, ఆ మనుషులు దీనిని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడను రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెననిది. అంతటా రాజు ఆజ్ఞేయగా దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఏమిటట? ఇక రాజుగారి ప్రయత్నాలు ఫలించలా. మనుషులు వచ్చేసారు. ఎవరా మనుషులు? దానియేలును ఎలాగైనా సరే చంపించాలి అన్న ఆలోచన కలిగిన ఆ మనుషులు ఎలా వచ్చారటండి? ఆ మాట చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. సందడిగా వచ్చారట. ఏంటి, మనుషులను చంపడానికో లేకపోతే ఒక వ్యక్తిని అణగద్రొక్కడానికో ఎలా వచ్చారట? సందడిగా వచ్చారట. ఈ సందడిగానే మాట ముందు వచనాల్లో కూడా కనిపిస్తుంది. మొదటిసారిగా రాజు దగ్గరికి వచ్చినప్పుడు కూడా సందడిగానే వచ్చారు, మరలా కూడా సందడిగానే వస్తున్నారు. వీళ్ళకి ఏం పని పాట లేదా అంటే అలాగే ఉంది. రాజ్యంలో అధిపతులు కదా వీళ్ళు. ఆ ముందు వచనాలు చూస్తే సేనాధిపతులు, ప్రధానులు, అధికారులు అని ఉన్నది కదా. వీళ్ళకి ఇంకా పని పాట లేదా అంటే లేదు, అలాగే ఉంది. పని అంతా ప్రక్కన పెట్టేశారు. ఇప్పుడు కేవలం వీళ్ళకున్న ఒకే పని ఏంటి అంటే దానియేలుని ఎట్లాగైనా చంపించాలి. సందడిగా వచ్చారట. చూడండి, సందడిగా నవ్వుకుంటా, ఉత్సాహంతో, కుతూహలంగా, ఆనందంగా గంతులు వేస్తూ అబ్బబ్బబ్బబ్బో వచ్చి అంటున్నారు, రాజా మీకు తెలియదా, ఒకసారి రాజు శాసనం చేస్తే దాన్ని తీసివేయడం అనేది సాధ్యము కాదని మీకు తెలియదా రాజా? మీరు ఎన్ని గ్రంథాలు తిరగవేసినా,
ఎంతమంది జ్ఞానులు పిలిపించినా మన రాజ్య పద్ధతుల ప్రకారము అది కొట్టివేయడము సాధ్యం కాదు రాజా, వీలు పడదు రాజా అని చెప్పగానే ఇక రాజే నిస్సహాయుడైపోయాడు. ఏమిటండి, 120 సంస్థానాలు, 120 మంది అధిపతులు, మాదీయ పారసీక రాజ్యం అంతటికి రాజు, నెబుకద్నేజర్ లాంటి రాజు కట్టించిన రాజ్యాన్ని పడగొట్టి రాజు అయిన రాజు, అంతే కదా, బెల్షస్సరును ఓడగొట్టి రాజు అయ్యాడు ఈయన దర్యావేషు. ఈ యొక్క మరి అన్ని సంస్థానాల మీద రాజు, ఇంత గొప్ప రాజు నిస్సహాయుడైపోయాడండి. దేవుని సహాయం లేకపోతే ఎంత గొప్పవారైనా నిస్సహాయులే. నెబుకద్నెజరు గురించి చదువుకున్నప్పుడు కూడా చూడండి, గొప్ప రాజే కానీ ఎప్పుడైతే నీ యొక్క రాజ్యం నీ వద్ద నుండి వెళ్ళిపోయిందయ్యా, నీవు వెళ్ళి ఆ యొక్క అడవుల్లో గాడిద వలె తిరుగుతూ లేకపోతే పశువుల వలె పశు మనస్తత్వం కలిగి గడ్డి మేస్తావయ్యా అంటే, రాజు అన్ని యుద్ధాలు చేసిన రాజు, అంత గొప్ప రాజు, అంతమందిని ఓడించిన రాజు వీళ్ళు ఏం చేశాడు, గడ్డి మేశాడండి. అందుకని ప్రతి క్రైస్తవుడు కూడా మనం తెలుసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు లేకుండా మనము ఏమి చేసినా సఫలము కానే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకు ఆయన ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. ఆధారమును మనకు ఆధార కారణభూతుడై ఆయన ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా మనము ఆయనను వెంబడిస్తూ ఆయనను బ్రతిమలాడుకుంటూ ఆయన సహాయం కొరకు మనము ఎప్పుడు కూడా వేడుకోవాలి. అయితే ఇక నిస్సహాయుడైపోయి ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమని, సరేనయ్యా ఇక దానియేలును తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో పడవేయమన్నప్పుడు సింహాల బోనులో ఆ బండ్రౌతులు పడదోశారు. పడదోసిన తర్వాత రాజుగారు వచ్చి ఒక మాట అంటున్నాడు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఏమిటయ్యా అంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఏమిటట, ఒక అన్యుడికి కూడా చివరికి ఎవరి మీద విశ్వాసమో, నీ దేవుడే రక్షించాలయ్యా. నీవు ఇంత గట్టిగా నిలవబడ్డావే నీ శ్రమలో కూడా, నీవు ఇంత గట్టిగా నిలవబడ్డావే నీ శోధనలో కూడా, నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడో. ఇంత శోధనలో కూడా నీవు నిలవబడ్డావు కాబట్టి, ఇంత వేదనలో కూడా నీవు నిలవబడ్డావు కాబట్టి, ఇంత కష్టంలో కూడా నీవు నీ దేవుని పక్షమున నిలవబడ్డావు కాబట్టి నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు సుమా. హల్లెలూయా. ఆ రోజున దానియేలుకు చెబుతా ఉన్నాడు రాజు, ఈ రోజున దేవుడు మనతో కూడా చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులను చూసి అంటాడు ఒక సందర్భంలో, ఇన్ని శోధనల్లో ఇన్ని శ్రమల్లో నాతో కూడా మీరున్నారయ్యా అనే మాట అంటాడు. ప్రభువా, మేము అన్నీ వదిలిపెట్టుకొని వచ్చామయ్యా, మాకేం కలుగుతుందయ్యా అంటే, మీరు నాతో పాటు సింహాసనాసీనులు అయ్యండి, 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారయ్యా అంటాడు. శ్రమల్లో నిలిచిన వారిని, కష్టములలో నిలిచిన వారిని, దేవునిని కష్టములోనైనను శ్రమలోనైనను వెంబడించిన వారిని దేవుడు ఒక రోజున ఉన్నత స్థితిలో నిలవబెడతాడు. హల్లెలూయా. మరి దానియేలుతో కూడా అన్యరాజు అంటున్నాడండి. ఏమన్నా తెలుసా, దానియేలు ధైర్యంగా ఉండు, దానియేలు నీ దేవుడే నిన్ను విడిపిస్తాడయ్యా. ఎందుకయ్యా అంటే, నీ దేవుని కోసం నువ్వు చేసిన త్యాగం అంత గొప్పది, నీ దేవుని కోసం నీవు నిలవబడిన ఆ యొక్క స్థితి అంత గొప్పది కాబట్టి నీ దేవుడే నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనకు కూడా ఉన్న విశ్వాసము, నిరీక్షణ అది. మనము కూడా అనేక సందర్భాల్లో దేవుని పక్షాన మీరు నిలవబడ్డారు, మనం నిలవబడుతున్నాం కాబట్టి తగిన సమయమందు ఆయన మనలను విడిపించి మనలను బలపరిచే దేవుడై ఉండి మనలను విడిపించుచు బలపరచుచు మన తల ఎత్తే రోజు ముందు రానే ఉన్నది. హల్లెలూయా. దానియేలుతో కూడా అంటూ ఉన్నాడు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అయితే అక్కడ ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏమిటది? అనుదినము. ఏమిటది? అనుదినము. మనం కూడా అనుదినము తప్పక ఆయనను సేవించినట్లయితే తప్పనిసరిగా మన సమస్యల్లో నుండి కూడా ఆయన మనలను విడిపిస్తాడు. రాజు చెప్పినట్లుగా అనుదినము నువ్వు సేవిస్తున్నావు కదా దానియేలు, నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు.
అనుదినము నీవు నేను సేవించినట్లయితే, అనుదినము దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు మన సమస్యలో నుండి కూడా ఆయన మనలను విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థిస్తారా? ప్రతిరోజు ప్రార్థిస్తారా? ప్రార్థించండి, ప్రతిరోజు ప్రార్థించండి. కష్టం ఉండనివ్వండి, నష్టం ఉండనివ్వండి, పని ఉండనివ్వండి, పని భారము ఉండనివ్వండి. కొన్ని సందర్భాల్లో కష్టము నష్టము పని భారమే కాకుండా మనకేం తగులుతాయి అంటే సుఖాలు తగులుతాయి. కొన్ని సందర్భాల్లో వినోదాలు తగులుతాయి. మరి లేకపోతే ఎక్కడెక్కడో కొన్ని సందర్భాల్లో మనము బయట వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాల్సి రావచ్చు. వెళుతున్న సందర్భాల్లో నీవు సంతోషంలో ఉన్న సందర్భంలో కావచ్చు, లేకపోతే దుఃఖంలో ఉన్న సందర్భంలో కావచ్చు. అనుదినము ఎవరిని ప్రార్థన చేయాలి? దేవునిని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం దేవుని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా బ్రతిమిలాడుకోవాలి. బ్రతిమిలాడుకుంటూ ప్రతిదినము అనుదినము కూడా ప్రార్థన చేయాలి. 2వ పాయింట్ ఏమిటంటే ఎన్ని సహాయాలు ఉన్నా కానీ దేవుని సహాయము లేకపోతే అది వ్యర్థము, అది నిలవబడదు. 3వది ఏమిటంటే అనుదినము అనే మాట గుర్తుపెట్టుకుంటారు కదా. అనుదినము ఈ మాట ఉదయాన్ని గుర్తు రావాలి మనందరికి కూడా. అనుదినము మరొక దినాన్ని ఇచ్చేశాడు దేవుడు, నేను వెంటనే లేచి ప్రార్థన చేయాలి. నాకు మరొక దినాన్ని ఇచ్చేశాడు నా దేవుడు, నేను వెంటనే వాక్యాన్ని చదవాలి. ఈరోజు నేను వాక్యాన్ని చదవాలి, ఈరోజు నేను ప్రార్థన చేయాలి. దినము అవుతున్న తర్వాత రాత్రి అయ్యేటప్పుడు ప్రభువా ఈ దినమంతా మమ్మలను జ్ఞాపకం చేసుకొని మమ్మలను కరుణించి మమ్మలను కాపాడి భద్రపరిచావు కాబట్టి నాయనా నీకు స్తుతులు స్తోత్రములు అని చెప్పి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెప్పి దానియేలు చెప్పినట్లుగా స్తుతించి నీవు పడక మీదకు వెళ్ళాలి. ఉదయాన్నే లేవగానే దేవా నీవు మాకు మరొక దినాన్ని ఇచ్చావు కాబట్టి ప్రభువా నిన్ను మేము స్తుతిస్తున్నాం, నీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఈ దినము కూడా మమ్మలను కాపాడు నాయనా. ఈ రోజు కూడా నీ సన్నిధానంలో కొద్దిగా వాక్యాన్ని ధ్యానిస్తాను నాయనా అని చెప్పి నీ ఉదయాన్నే లేవాలి. ఇదే ఎంతమంది చేస్తారు? ఒకసారి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా అందరూ చెప్పండి ఒకసారి హల్లెలూయా. దేవుడు మనల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, 1 నిమిషం ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోనండి. మనం ప్రార్థన చేసే విధానాన్ని మనం ధ్యానించాం కదా. బ్రతిమలాడుకోవాలి. ఆయన సర్వ సృష్టికి అధికారి అయ్యుండి, ఆయన ఈ లోకములను వేలుచున్నవాడయ్యుండి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు కదా, మనతో సంచరించాడు కదా, నేడు మనతో ఆయన ఉంటున్నాడు కదా, మన యొక్క హృదయములలో ఆయన నివసిస్తున్నాడు కదా. అయితే నీవు నేను గుర్తించాలి, ఆయన ఎట్టివాడో, ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత సర్వాధికారో నీవు నేను గుర్తించాలి. గుర్తించినట్లయితే ఆయన సన్నిధానములో భయపడుచు వణుకుచు ప్రార్థించే వారముగా బ్రతిమలాడుకునే వారంగా మనం ఉండాలి. రాజుకు ప్రసన్నత కలిగిందా? దేవునికి ప్రసన్నత కలిగిందా? ఆయన నుంచి నీకు వచ్చేది మేళ్లే కదా. ఒకవేళ ఆయనకు కోపము రగులుకున్నదా? ఒకవేళ ఆయనకు నిన్ను చూసినప్పుడు చికాకు కలిగినా ఇబ్బంది కలిగినా అది నీకే నష్టము కదా. ఆలోచించి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీవు రాజువు నాయన. అయ్యా ప్రభువా నీ యొక్క అయ్యా ప్రభు కృపలో మేము ఉన్నాము నాయన అని ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ కాలబుద్ధులైన ప్రభువా మహోన్నతులు తండ్రి ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయ్యా మీరు రాజు అయి ఉన్నారు ప్రభువా, దేవాది దేవుడు అయి ఉన్నావు ప్రభువా. అయ్యా మేము కొన్ని సందర్భాల్లో అయ్యా ప్రభు కేవలము అయ్యా ప్రభు నిర్లక్ష్యముగా నాయన అయ్యా ప్రభు నిన్ను అయ్యా తండ్రి ఘనపరచకుండా నాయన నిర్లక్ష్యముగా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. క్షమించండి నాయన. అయ్యా కేవలము ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం ప్రభు, క్షమించండి నాయన. దానియేలు జీవితాన్ని బట్టి మాకు అర్థమైంది ప్రభు, బ్రతిమలాడుకున్నాడు ప్రభు. యాకోబు జీవితాన్ని బట్టి మాకు అర్థమైంది ప్రభు, బ్రతిమలాడుకున్నాడు ప్రభు. గొప్పవాళ్లే ప్రభు బ్రతిమలాడుకున్నారు ప్రభు. సమాజ మంత్రము అధికారి వచ్చి బ్రతిమలాడుకున్నాడు ప్రభు. మేము బ్రతిమలాడలేకపోతున్నాం, క్షమించండి నాయన. అయ్యా ఈ సందర్భంలో మేము ఆయన బ్రతిమలాడుతున్నాం. మా యొక్క కుటుంబంలో సమస్యలు ఉన్న విషయం నీకు తెలుసు నాయన.
ఆ సమస్య నుండి మమ్మల్ని విడిపించు నాయన. అయ్యా బ్రతిమలాడుతున్నాము నాయన, మా యొక్క ఇబ్బందుల నుండి విడిపించండి నాయన. మా యొక్క ఉద్యోగములలోను, మా యొక్క పనులలోను, వ్యవసాయములలోను నాయన, ప్రతి చోట నాయన మా ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించండి నాయన. అయ్యా మీకు మహిమ కలుగులాగున తండ్రి, మేము జీవించలాగిన అనుదినము నేను ప్రార్థించలాగిన బ్రతిమలాడలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే నాయన నిన్ను బ్రతిమలాడుతున్నారో నాయన, నాకు అనారోగ్యం ఉన్నది, లేకపోతే నా కుటుంబస్తులకు అనారోగ్యం ఉన్నది బ్రతిమలాడుతున్నారు. అయ్యా నాకు ఆర్థిక సమస్య ఉన్నది, లేకపోతే నా యొక్క కుటుంబంలో ఆర్థిక సమస్య ఉన్నదని ఎవరు బ్రతిమలాడుతున్నారో నాయన, వారి మొరను వినండి ప్రభువా. విడిపించే దేవుడవైనావు ప్రభువా, కరుణించే దేవుడవైనావు ప్రభువా. విడిపించండి, కనికరించండి ప్రభువా, నడిపించండి నాయన. ఆర్థికంగా బలపరచండి, చక్కని ఆరోగ్యంగా దయచేయండి, ఆత్మీయముగా బలపరచండి. దానియేలు వలె ఆత్మీయమైన అయా ప్రభు జీవితమును మాకు దయచేయమని అట్టి కృపణ నాయన మాకును, మా సంఘ బిడ్డలకు, అయా ప్రభు సంఘ బిడ్డల కుటుంబ సభ్యులకు నాయన దయచేయమని, ఇంకా రక్షించబడవలసిన వారు ఈ గ్రామంలో ఉండగా నాయన మీరే కనికరించిన ఆయన, మీరే నాయన అయా వారి యొక్క వేదనలను తీసివేసి, వారి యొక్క శోధనలను తీసివేసి, ఇబ్బందులను ఇరుకులను తీసివేసి వారిని బహుగా దీవించిన ఆయన మీ యొక్క సన్నిధానంలో నిన్ను ఎరుగులాగిన సహాయం దయచేయమని, ఇది కృపణ మాకును అయా మా సంఘటన ప్రతి ఒక్కరిని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి.